హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక రుచికరమైన కారం పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అదేంటో తెలుసుకుందాం. ఇవి అవిసె గింజలండి. ఈ కారం పొడికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవిసె గింజలు మనకు కావాల్సినన్ని, అంటే 50 గ్రామ్సా 100 గ్రామ్స్ అది మీ ఇష్టం అండి. నేనైతే ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అలాగే దానికి కావలసినంత కారం పొడి, అంటే మీకు టేస్ట్కి తగ్గ కారం పొడి. అలాగే వెల్లుల్లి అండి. నేను ఒక గుప్పెడు వెల్లుల్లి ఇట్లా పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. అలాగే జీలకర్ర అండ్ కొత్తిమీర. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కడాయి పెట్టేసుకొని అందులో మనం అవిసె గింజలను యాడ్ చేసుకుందాం. అవిసె గింజలు ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మనము మాడిపోకుండా స్లో మంట మీద ఇలా మనం కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇది మాడిపోకూడదు. ఒకవేళ మాడిపోతే చేదనేది, కారం పొడి చేదనేది వస్తుంది. అందుకని ఇలా స్లో మంట మీద పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలి. అలాగే ఇవి ఇలా బయటకు వచ్చేస్తున్నాయి కదండి, మూత పెట్టేసుకుందాం. ఈ కారం పొడి మా అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఇప్పటికీ మా అమ్మ చేస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే రోజు 1 స్పూన్ అవిసె గింజలు తీసుకుంటే హెయిర్ బాగుంటుంది. కడుపులో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, అంటే PCODకి సంబంధించింది ఏదన్నా ప్రాబ్లం ఉన్నా దానికి డైలీ 1 స్పూన్ తీసుకుంటే చాలా బాగుంటుందని డాక్టర్ చెప్తున్నారు కదండి. అందుకోసమే ఒకవేళ మనం ఇలా 1 స్పూన్ తినే బదులు ఇలా కారం పొడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదైతే ఇడ్లీకి బాగుంటుంది. ఇంకోటి వేడివేడి రైస్ అండ్ అందులో పెరుగు వేసుకొని ఈ పొడి కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇవి ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయిపోయాయండి. ఇవి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. అలాగే మనం అవిసె గింజలు ఇవి చల్లారనిస్తున్నాం కదండి. అయితే ఈ కొత్తిమీర తీసేసుకొని మనం ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసుకొని దీనికి కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అయితే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా టిష్యూ పేపర్తోనే మనం వాటర్ తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది నిల్వ ఉండే కారం పొడి కదండి. ఒకవేళ మనం ఇలా ఒకవేళ వాటర్ ఉంటే కారం పొడి పాడవుతుందండి. ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు దీంట్లో. ఒకవేళ వాటర్ అలాగే ఉంటే కారం పొడి తినడానికి అంత బాగుండదండి, ఎందుకంటే నిల్వ ఉండదు. అలాగే కడాయి పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, ఇది దోరగా ఇట్లా వేయించుకోవాలి. ఇలాగే ఒక పచ్చి వేస్తే కొంచెం జీలకర్ర స్మెల్ వస్తుంది కదండి. అందుకోసమే కొంచెం దోరగా ఇలా వేయించుకోవాలి. అలాగే దోరగా వేగిపోయాయండి. ఇవి తీసేసుకొని మనం ఇంతకుముందు అవిసె గింజలను
అవిసె గింజలలో యాడ్ చేసుకుందాం. కానీ ఇది మాత్రం చాలా హెల్త్కి మంచిదండి. ఒకవేళ నీటి బుడగలతో ఇప్పుడు చాలా సమస్య, అంటే ఆడవాళ్ళకి చాలా సమస్య అది. నీటి బుడగలతో చాలామంది ఆడవాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కదండి. అదే నీటి బుడగలు అంటే పీసీఓడి ప్రాబ్లం అండి. ఇవి చల్లారిపోయండి. మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ గిన్నెలో అవిసె గింజలను యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ కారం పొడి, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే ఒక గుప్పెడాన్ని వెల్లుల్లి పొట్టు తీసినాయండి, అలాగే మనం కొత్తిమీర వాటర్ తీసేసి పెట్టుకున్నాం కదా, వాటర్ ఉండొద్దండి కొత్తిమీరకి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. అలాగే కారం పొడి మిక్సీ పట్టేసాం కదండి, మనం ఒక ప్లేట్లో తీసేసుకొని దీనికి చల్లారనివ్వాలి. ఓకే, అయిపోయిందండి అవిసె గింజల కారం పొడి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఇలానే ప్లేట్లో ఒక 5 మినిట్స్ ఇలానే చల్లారనివ్వాలండి. అప్పుడు మనం గాజు గ్లాసులో స్టోర్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీ చాలా బాగుంటుందండి. ఇలా కారం పొడి చేసుకొని తింటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎట్లాగో ఆ సీడ్స్ మనం తినలేం కదా, అందుకోసమే ఇలా కారం పొడి చేసుకొని తింటే చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్ద వరకు ఎవరైనా తినొచ్చండి. ఇప్పటికీ మా ఇంట్లో మా అమ్మ అందరికీ ఇలానే చేసి పెడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.